హాయ్ అండి. చికెన్ పకోడీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ చికెన్లో కొద్దిగా సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కార్న్ఫ్లోర్, ఆచి కబాబ్ మసాలా. అది మేము తిరుపతిలో తీసుకొచ్చుకుంటామండి, ఇది ఇక్కడ దొరకదు హైదరాబాద్లో. కొన్ని డీమార్ట్లో అయితే ఉండొచ్చు మేబీ, ఒకసారి ట్రై చేయండి. ఆచి కబాబ్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్ట్రీట్ స్టైల్లో వస్తుందండి. మీరు ఇంకే మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా కార్న్ఫ్లోర్, కరివేపాకు, కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. ఆచి కబాబ్ మసాలా చూడండి, ఎక్కడ దొరికినా కూడా తీసుకోండి. అదొక్కటి వేస్తే సరిపోతుంది, మీరు మిగతా ఏమైనా అవసరం లేదు. ఈ ఉప్పు, కారం దీంతో పాటు మిగతా మసాలా అవసరం లేదు. కొంచెం పసుపు కూడా వేసాను. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఒక 1 అవర్, 1.5 అవర్. ఇంకా వీలైతే ఇంకెక్కువసేపు పెట్టుకున్న ముక్క జ్యూసీగా ఉంటుంది లోపల. విత్ బోన్తోనే తీసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ మంచిగా వేడెక్కాక ఒక్కొక్కటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. రెడ్ కలర్లో రావాలి పీస్. నేను ఏ కలర్ వాడలేదు, కానీ ఈ ఆచి కబాబ్ మసాలాతో కొంచెం కలర్ కూడా వస్తుందండి. అలా కలర్స్ ఏ మిక్స్ అవ్వవు, కాకపోతే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియోస్ అన్నీ నా లాంగ్ వీడియోస్ సెర్చ్ చేయండి, అన్నీ కూడా పిజ్జా. ఇంకా నాది ఆనియన్ రోటీ పచ్చడి చాలా వైరల్ అయిపోయింది, అది ట్రై చేయండి. నోరు బాగాలేకున్నా, ఫీవర్ వచ్చినా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ రోటీ పచ్చడి. ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా లేదండి, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ, స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాంటి టేస్టే వస్తుందండి. నేను కొద్దిగా మిర్చి మధ్యలో ఘాట్లు పెట్టుకొని సాల్ట్ పెట్టి అది కూడా ఫ్రై చేశాను లాస్ట్లో. బాగుంటుంది స్పైసీగా తినడానికి. ఇంకా నా ఛానల్లో హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్ అన్నీ ఉన్నాయండి. రెగ్యులర్ పీరియడ్స్కి ఇంకా అన్నీ కూడా షార్ట్ వీడియోస్లో 1 వీడియోస్లో పెట్టాను, ట్రై చేయండి. ఆనియన్ రోటీ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను అది నాకు వీడియో వర్టికల్లో పెట్టి తీసాను, సంథింగ్ అదే స్ట్రైట్గా పెట్టి తీయడం వల్ల చిన్న వీడియో లాగా వచ్చింది. సో ఇంకా లాంగ్ వీడియో మంచిగా తీసి పెడతాను మళ్ళీ కూడా. మళ్ళీ ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి మిగతాది కూడా వేసేసుకోండి. ఆయిల్ తక్కువ ఉన్నా పర్వాలేదు, రీయూజ్ మళ్ళీ ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసింది ఎక్కువ వాడద్దు కాబట్టి నేను కొద్దిగానే ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో పెట్టండి, అందరు చాలా మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదండి. చాలా టేస్టీగా వచ్చింది, క్రిస్పీగా, టేస్టీగా, లోపల జ్యూసీగా ఉంటుందండి. నేను కొంచెం లెమన్ వేయలేదు దీంట్లో, ఎందుకంటే నాకు ఇలా స్పైసీగానే ఇష్టం కాబట్టి లెమన్ వేయలేదు. వేసుకుంటే లెమన్ కూడా వేసుకోవచ్చు మీరు ఇష్టం ఉంటే. థ్యాంక్ యూ.